జై శ్రీరామ్, జై హింద్, హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు మనము కాశీనగరంలో ఎక్కడెక్కడ తిరగచ్చు, ఎలా తిరగచ్చు, కాశీనగరం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో మీకు అన్ని దృశ్యాలు కూడా మేము చూపించడం జరుగుతుంది. భూప్రపంచంలో అతి ముఖ్యమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ క్షేత్రానికి మనం వచ్చి ఉన్నాము. ఇక్కడ మీకు గంగా ఘాటు, హోటల్స్, సత్రాలు, దాని తర్వాత గుడి దర్శనాలు, ఎలా ఎక్కడెక్కడ దర్శనాలు వెళ్ళాలి, ఇలా మీకు అన్ని వివరంగా చెప్పడానికి ఈ వీడియో ముందుకు తీసుకువచ్చాము. ఇందులో ముఖ్యంగా మీరు ఇది వచ్చేసి నంది సర్కిల్. ఇలా మీకు కాశీ వివరణ గురించి ఈ వీడియోలో మొత్తం క్లుప్తంగా చెప్తాము. ఈ కాశీ నగరానికి వచ్చేసి పంచకోశి యాత్ర అంటారు. ఇది పంచకోశి పరిక్రమ ఉంటుంది. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పంచకోశి పరిక్రమ గురించి వివరిస్తాను. ఇప్పుడు మాత్రం కాశీ నగరం గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా రైలు నుంచి కాశీకి రావచ్చు. ఈ ట్రైన్ అనేది అన్ని చోట్ల నుంచి వస్తుంది. కాశీలో వచ్చేసి వారణాసి, బనారస్, కాశీ అన్ని 3 స్టేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ ఉంది. ఇలా ఈ స్టేషన్లో దిగిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి స్టేషన్ నుంచి మా సత్రానికి వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఆటోలు కానీ ఈ రిక్షాలు కానీ దొరుకుతాయి. ఆ ఆటో కానీ ఈ రిక్షా కానీ తీసుకొని రావచ్చు. ఇక్కడ నుంచి మనిషికి 25-30 రూపాయలు తీసుకుంటారు, లేదా 150-200 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బస్సు ద్వారా కూడా వచ్చిన వారికి మేము బస్సు నిలుపుకోవడానికి పార్కింగ్ కానీ పెయిడ్ పార్కింగ్ మరియు మేము నిర్వహించే పార్కింగ్ 2 ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు విమానంలో వచ్చిన వారికి విమానాశ్రయం నుంచి మా సత్రానికి 27 కిలోమీటర్లు ఉంటుంది. విశ్వనాథన్ గుడికి 28 కిలోమీటర్లు అనుకోండి. అక్కడి నుంచి కూడా మీకు ఈ రిక్షాలు ప్లస్ ఆటోలు, ఇవి 2 కాకుండా కార్స్, అన్ని రకాల కార్స్ ఉంటాయి. మీకు అలాంటి ఏదైనా ఉద్దేశం ఉంటే ముందుగా మీరు బుక్ చేసుకుంటే మేము ట్రావెల్స్ ద్వారా మీకు అన్ని రకాల వెహికల్స్ కూడా పంపడం జరుగుతుంది. ఈ కాశీ నగరానికి రాగానే ముందుగా మీరు గంగా స్నానం ఆచరించవచ్చు. కాశీనగరంలో మీకు హోటల్స్, సత్రాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అలా ఒకటి కాదు, చాలా ప్రతి సందులో ఒకటి ఉంది. చాలా చిన్న సందులు ఇవన్నీ. ఇప్పుడు మీరు చూసింది గదోలియా చౌరస్తా. ఇక్కడికి మా సత్రం నుంచి 600 మీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి దేవాలయం 400-500 మీటర్లు. ఇక్కడి నుంచి మీకు మనము కాశీయాత్ర మొదలు పెడదాము. హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు మనం చూస్తున్నది గంగా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మెయిన్ రోడ్లో ఉండే అన్ని దృశ్యాలు మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనము నేరుగా గంగా ఘాట్ వెళ్ళొచ్చు. ఇది నంది సర్కిల్ అంటారు. ఈ నంది సర్కిల్ని గదోలియా కూడా అంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే గంగా ఘాట్ ఒక తరపు నుంచి ఒక దగ్గర గేట్ నెంబర్ 4 వెళ్ళొచ్చు. ఇంకో పక్కన జంగంవాడి మాట వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తుందేమో 4వ నెంబర్ గేట్ దగ్గర ఉండే ముఖ చిత్రం. ఇక్కడి నుంచి మనము 4 నెంబర్కి వెళ్ళొచ్చు. అలాగే ముందుకు వెళ్తే గంగా ఘాట్ ఉంటుంది. ముందుగా మనం గంగా స్నానం ఆచరించి ఇక్కడే మనం పూజలు కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం బయలుదేరి స్నానం చేసి విశ్వనాథుని దర్శనము, దాని తర్వాత దాని పక్కనే ఉండే దేవాలయం లోపల ఉండే అన్ని దర్శనాలు. ఈ కారిడార్కి వచ్చేసి గంగా ఘాట్ నుంచి కూడా ఇట్లా ఆనుకొని ఉంటుంది. ఈ కారిడార్ నుంచి కూడా మనము విశ్వనాథన్ గుడికి వెళ్ళొచ్చు ఇలా కాలినడకన. ఇప్పుడు మనం చూసిందేమో 1వ నెంబర్ గేటు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల గారి విగ్రహం ఉంటుంది. మరియు గుడికి ఏంటంటే 4 పక్కల 4 గేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూసిందేమో 4వ నెంబర్ గేట్. 2వ నెంబర్ గేట్, 3వ నెంబర్ గేటు తీద్దామని అనుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మీరు విశ్వనాథుని దర్శనం 300 రూపాయల టికెట్ స్పెషల్ దర్శనం తీసుకోవాలంటే ఇప్పుడు మేము చూపిస్తున్న బిల్డింగ్లో మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది విఐపి దర్శనం కింద అన్ని లైన్ లేకుండా డైరెక్ట్గా దర్శనం అవుతుంది. అలాగే మీరు మంగళహారతి టికెట్ తీసుకోవాలంటే ఉదయం 5 గంటలకే ఉదయం 3 గంటల నుంచే మొదలవుతుంది. అది 500 రూపాయలు ఉంటుంది. అది నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలి. ఇలా రద్దీ ఉండే ప్రదేశాల్లో మనం రావాలనుకున్నప్పుడు ముందుగా రూమ్స్
దాని తర్వాత దర్శనాలు అన్నీ బుక్ చేసుకొని వస్తే చాలా మంచిది. ఏ ఆటంకం లేకుండా మన యాత్ర మంచిగా సాగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. 9 నిద్రలు చేయాలనుకున్న వాళ్ళ కోసం కూడా చేయాలనే ఉద్దేశం ఉంది. అది కూడా ముందు వీడియోలో మేము క్లుప్తంగా అన్నీ కూడా వివరిస్తాము. అన్ని దేవాలయాల గురించి వివరించాలనుకుంటున్నాం. మా ఛానల్లో మీకు ఇప్పటి నుంచి అన్నీ అవే ఉంటాయి. ఇక్కడ మనం పూజా సామాగ్రి కొనుక్కోవడం, దాని తర్వాత మీరు ముఖ్యంగా 4 గేట్లలో 4వ నెంబర్ గేట్ నుంచి వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ విశ్వనాథుని దేవాలయంలోకి ఇలా ముందుకు వెళ్తాం. ఇది జ్ఞానవ్యాపి పక్క నుంచి ఉంటుంది 4వ నెంబర్ గేట్ అంటే. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలు మీకు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలాగే మనం ఈ చిన్న సందులో వెళ్తేనేమో ఇది 1వ నెంబర్ గేట్. ఈ 1వ నెంబర్ గేట్ నుంచి వెళ్తే మనకు ముందుగా కనిపించేది దుండి వినాయక్, దుండి గణపతి, దుండిరాజ్ గణపతి, దుండి వినాయక్, దుండిరాజుల రకరకాలుగా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు పిలుస్తుంటారు. ముఖ్యంగా దాని పేరు వచ్చేసేది దుండిరాజ్ మహారాజ్ అంటారు, దుండి గణపతి అంటారు. దాని పక్కనే అన్నపూర్ణ దేవాలయం ఉంటుంది. మీరు విశ్వనాథ్ దర్శనం చేసుకుంటే 1 నెంబర్ గేట్ నుంచి బయటికి వెళ్తే గేట్కి ఎదురుగానే 1 నెంబర్ గేట్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అటు నుంచి దుండిగరాజ్ గణపతి దర్శనం చేసుకొని ముందుగా అట్లనే ముందుకెళ్ళారు అనుకోండి, ఆ పక్కన అన్నదానం కూడా ఉంటుంది. అన్నపూర్ణ దేవాలయంలో ఆ భోజనం చేసుకొని అక్కడి నుంచి మనము ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనం అక్కడ ఇప్పుడు మీరు చూసిందేమో కాలభైరవ. ఇక నేను వీడియోలో అన్ని క్లుప్తంగా అన్ని వివరిస్తుంటాను. ఇదే వచ్చేసి మీరు చూస్తున్న కాలభైరవ దేవాలయం. కాశీకి రాగానే ముందుగా కాలభైరవ దర్శనం చేసుకోవాలనుకుంటారు కాబట్టి మేము ముందు కాలభైరవ చూపించాలనుకున్నాం. వీడియో అనుసారం ముందుగా విశ్వనాథుని చూపించడం జరిగింది. ముందుగా మీకు తర్వాత అన్నపూర్ణ దేవిని కూడా చూపిస్తాము. దాని తర్వాత మీకు విశాలాక్షి అమ్మవారి దేవాలయం కూడా చూపిస్తాం. కాశీ మహాక్షేత్రంలో మీకు శక్తిపీఠమైన విశాలాక్షి అమ్మవారు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. ఇది విశాలాక్షి అమ్మవారు. ఈ విశాలాక్షి అమ్మవారు కూడా అన్నపూర్ణ దేవాలయం నుంచి పక్క నుంచి నడుచుకుంటూ కాళీదార్కని వెళ్ళొచ్చు. ఇక్కడికి ఏ ఆటో రిక్షాలు ప్రమేయం లేదు, నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. నడవలేని వారి కోసం వీల్ చైర్ల అవకాశాలు ఉంటాయి. అవి కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయో నేను మళ్ళీ ఇదే వీడియోలో మీకు ముందుగా చూపిస్తాను. అక్కడ దర్శనం చేసుకున్నాక మనం దాని ముందు నుంచి వెళ్తే అలాగే అన్నపూర్ణ దేవాలయం వెనుక బాగానే వెళ్ళి అక్కడే అన్నదానం జరుగుతుంది. అక్కడ అన్నం కూడా సేవించవచ్చు, భోజనం సేవించవచ్చు. దాని తర్వాత మనము నేరుగా బయటికి వచ్చేయచ్చు. బయటికి వచ్చినాక మనం అన్ని రకాల వసతులు కలిగిన ఏదైనా సత్రం తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం వెళ్ళి గంగా హారతి వచ్చేసి మీకు సాయంత్రం మీకు 4 గంటలకు వెళ్తే మంచిగా ఉంటుంది. 4 గంటలకు వెళ్తే ఇప్పుడు మేము డిస్ప్లేలో చూపించినట్టు 100 రూపాయలు తీసుకొని గంగా హారతి చూపిస్తారు. కానీ గంగా హారతి చూడాలనుకుంటే లేదు అనుకున్నారు అనుకోండి, అలాగే డిస్ప్లేలో చూపించినట్టు 800-1000 రూపాయలు మన గవర్నమెంట్ వారి బోట్స్ ఉంటాయి. ఆ బోట్ కూడా రేపు ముందుగానే మనం బుక్ చేసుకొని వెళ్ళాలి. కాకుండా అయితే మనం 200, 300, 400 బోట్ మాట్లాడుకొని 84 ఘాట్లు కూడా మొత్తం తిరిగి రావచ్చు. అవి పంచగంగలు అంటారు. ఆ గంగాలన్నీ కూడా తిరిగి రావచ్చు. తిరిగి వచ్చినాక గంగా స్నానం చేసి అలాగే గంగా హారతి చూసుకొని ఇప్పుడు మనం చూసిందేమో ఇది అతి ఘాట్లలో ముఖ్యమైన ఘాట్ మణికర్ణిక ఘాట్. ఇక్కడ 24 గంటలు కట్టె కాలుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చిన మ్యాక్సిమంగా ఇక్కడే కర్మకాండ కానీ అస్థికల నిమజ్జనం కానీ అవి నిర్వహిస్తుంటారు. దాని తర్వాత ఇప్పుడు మనకు ముఖ్యమైన ఘాట్లలో ఒకటైన దశాశ్వర ఘాట్. ఇక్కడ గంగా హారతి అంగరంగ వైభవంగా గంగా హారతి జరుగుతుంది. మనం బోటు ద్వారా చూడాలంటే 100 రూపాయలు చార్జ్ తీసుకొని బోటు ద్వారా చూసుకోవచ్చు. ఈ కారిడార్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇప్పుడు మనం చూస్తుంది. కారిడార్ బ్యాక్ సైడ్ నుంచి హ్యాపీగా వెళ్ళి గంగా హారతి చూసుకొని దాని తర్వాత మరీ కారిడార్లో నుంచి వెళ్ళి విశ్వనాథ దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. చూడండి ఎంత కన్నుల విందుగా ఉందో. ఈ వీడియో నిర్వహించడానికి చూడడానికి ఆ భగవంతుడు మాకు ఎంత అవకాశం ఇచ్చాడో మీరు కూడా చూడండి, చూసి తరించండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు కూడా మేము ఎక్కడెక్కడి నుంచి సేకరించడం జరిగింది. ఇది వచ్చేసి దేవ్ దీపావళి రోజు నిర్వహించిన వీడియోలు కొన్ని అన్ని కూడా మిక్సింగ్ చేసి పెట్టడం జరిగింది. రాత్రిపూట చూడండి, దీపావళి పండుగ లేక ప్రతి నిత్యం కాంతులు వెదజల్లుతూనే ఉంటాయి. అలాగే కాశీ క్షేత్రానికి ఉన్న అన్ని దేవాలయాల గురించి ఒకటిగా మేము ముందుగా వస్తాం. అన్ని ఫొటోస్ మీకు
వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇక్కడి నుంచి మీకు అన్ని లోకల్ ఆటో సైట్ సీయింగ్స్ అన్నీ కూడా మా సత్రం నుంచి నిర్వహిస్తాము. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మామూలుగా ప్యాకేజ్ తీసుకొని వెళ్ళొచ్చు, ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే అయోధ్య, ప్రయాగ్రాజ్, నైమిషారణ్యం, గయా, నేపాల్ ఎక్కడికి వెళ్ళాలన్నా మా దగ్గర అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడుతుంది. ఇవన్నీ కూడా సైట్ సీయింగ్స్ అనమాట. ఇక్కడ మనం సైట్ సీయింగ్స్ అంటే మామూలుగా అందరు సైట్ సీయింగ్స్ అంటే ఏమనుకుంటారు అంటే ఏవో అనుకుంటారు, కానీ ఇక్కడ సైట్ సీయింగ్స్ అంటే దేవాలయాలు, అన్ని దేవాలయాలు, తులసి మానస్ మందిర్, త్రిదేవ్ మందిర్, సంకట్ మోచన్, గవ్వలమ్మ, మన్ మందిర్, మానస్ మందిర్, సంకట్ మోచన్ హనుమాన్, ఇప్పుడు మీరు చూస్తే సంకట్ మోచన్ హనుమాన్, ఇలా అన్ని దేవాలయాలు కూడా చూడొచ్చు. మా వీడియోలో కూడా మేము ముందుగా అన్ని వీడియోలు ముక్కలుగా పెట్టడం జరిగింది, చిన్న వీడియో పెట్టడం జరిగింది. కాకపోతే ప్రజా ఆదరణ పొందక మా వీడియోలు ఇంకా అంతగా పోలేదు. మీ అందరి ఆదర్శాన్ని తీసుకొని మీ అందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము గంగా హారతి లైవ్ పెట్టాలనుకుంటున్నాం. అక్కడ మాకు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అక్కడ గంగా హారతి పెట్టలేకపోతున్నాం. పెట్టినా కానీ మొత్తం బ్లర్ అయిపోయి వినిపించడం లేదు. చాలామంది కంప్లైంట్ చేసారు, అందుకని చెప్పి మేము పెట్టడం లేదు. దాని తర్వాత మనకు నయా కాశీ అంటారు, నయా కాశీ అని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు అంటారు. మనం అనుకునేది ఏంటంటే నయా కాశీని బిహెచ్యు బిర్లా మందిర్. ఇక్కడ కూడా శివలింగం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపలిగా చూడండి ఎంత అంగరంగ వైభవంగా అందరు పూజలు నిర్వహిస్తుంటారు. అక్కడ అన్ని పూజలు సమయానుసారం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు తిరగడానికి చూడడానికి ఒక్క రోజులో సరిపోదు, 2 రోజులు సరిపోదు, 9 నిద్రలలో కూడా మొత్తం కాశీ క్షేత్రం చూడొచ్చు. మా సలహా ఏంటంటే మీరు 9 నిద్రలు కాశీలో చేసుకొని దాని తర్వాత మిగిలిన 3-4 రోజులు ఎక్స్ట్రాగా తీసుకొని అక్కడి నుంచి మీరు ఒకరోజు గయా బుద్ధగయ, ఒకరోజు ప్రయాగ, తర్వాత నైమిషారణ్యం, తర్వాత అయోధ్య, దాని తర్వాత కాశీ, ఇలా 3 రోజుల ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెంచుకుంటేనేమో చిత్రకూట్ వెళ్ళి రావచ్చు, ఇంకా కొంచెం పెంచుకుంటేనేమో అటు నేపాల్ అని వెళ్ళి రావచ్చు, లేదంటే ఇటు పైకి వెళ్ళి ఆగ్రా, మథుర, బృందావన్ అవన్నీ కూడా వెళ్ళి రావచ్చు. అంటే కాశీ క్షేత్రం వచ్చేసి మీకు మధ్యలో ఉంటుంది కాబట్టి అన్ని దిక్కులు చూడవచ్చు. కాశీ నగరానికి శివుడి బావమర్ది గారైన అటువంటి వారు ఉండేదేమో సారనాథ్. అక్కడ ఇప్పుడు మీరు చూస్తుందేమో ప్రపంచంలో ప్రఖ్యాతగాంచిన అతిపెద్ద యోగా సెంటర్, ఇది మెడిటేషన్ హాల్. కానీ దీని పేరు వచ్చేసి సర్వేద్ మహాదేవ్ మందిర్. అంటే కాశీనగరాన్ని ఇంకెంతగా తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉంటారు. మనం తిరిగి అన్ని ఆలకించాం, చూద్దాము. అలాగే కాశీకి వచ్చినాక కాశీలో ఫేమస్ అయినటువంటి బాటి చొక్కా కానీ, దాని తర్వాత ఇక్కడ కాశీకి వచ్చినాక ఇక్కడ లోకల్ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక్కరోజు ట్రై చేయండి, లేదంటే మన మన భోజనం చేయండి. మన సత్రాలలో ఉండే భోజనాలు అందరూ కూడా మ్యాక్సిమంగా చాలా మంచిగా, చాలా ఫ్రెష్గా, చాలా పద్ధతిగా, చాలా కన్నుల విందుగా కనిపించే విధంగా డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అలాగే భోజనాలు కూడా నిర్వహిస్తారు. మీరు కూడా ఏదో మేము వీడియోలు చేస్తున్నాము చూస్తున్నారు అన్నట్టు కాకుండా వీలైన వారికి చెప్పండి. మేము ట్రూప్స్ కూడా తీస్తూ ఉంటాము. గ్రూప్ ద్వారా కూడా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మీలకు అలాంటి ఎవరన్నా ఉన్నా కానీ మాకు సంప్రదించగలరు. డిస్ప్లేలో మా నెంబర్ ఉంటుంది. దాని తర్వాత మా సత్రం విజిటింగ్ కార్డు ఉంటుంది. మా సత్రం నిర్వాహకులు ఉంటారు. మా దగ్గర 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. మీరు వచ్చినాక మా సత్రం నచ్చకపోతే మీకు ఎలాంటి హోటల్ కావాలన్నా, ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము మొన్నటికి మొన్న ఒక చాలా పెద్ద మనిషి వచ్చినండే, ఆయనకు మేము ఒక్క రోజుకు 28,000 రూమ్ కూడా బుక్ చేయించి వాళ్ళకు నిర్వహించడం జరిగింది. ఆయనకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాము. లో బడ్జెట్లో కూడా ఎంత తక్కువలో అంటే అంత తక్కువలో లో బడ్జెట్లో కూడా మేము ఏర్పాటు చేస్తాము. డార్మెటరీ హాల్స్ మా దగ్గర 100 రూపాయల నుంచి మొదలుకొని ఉంటుంది. మేము అలా పేద నుంచి పెద్ద వరకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈ వీడియోను ఆచరిస్తున్నాము. అలాగే మీరు కూడా ఈ వీడియోను వీలైనంత వరకు వాట్సాప్ గ్రూప్లలో మా లింక్ని షేర్ చేయండి.
షేర్ చేస్తే ఏమీ లేదు, అందరికీ తెలుస్తుంది, మా సత్రం గురించి తెలుస్తుంది, కాశీ విశేషతల గురించి తెలుస్తాయి. మాకు ఇంట్రెస్ట్ కలగాలంటే మీరు కూడా మాకు ప్రోత్సహిస్తే మేము ముందుగా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా పెద్ద పెద్ద అన్ని వీడియోస్ కూడా ఒక్కొక్క వీడియో సపరేట్ వీడియోస్ కూడా మీకు ముందుగా ఇస్తుంటాము. అలాగే మేము వెళ్ళిన ప్రతి చోట రివ్యూగా కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టాలనుకుంటున్నాం. అక్కడ తెలుగువారు కనిపిస్తే ఎలా ఉంది, కాశీ నగరం గురించి ఎలా ఉంది, కాశీ వచ్చినందుకు మీ ఆనందంగా ఉందా, ఎలా ఉంది అన్న అలా గురించి తెలుసుకుందాం. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులతో చేయించండి, వీలైన వారందరికీ షేర్ చేయండి. మన ధర్మాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర మహా